తెలంగాణ కోసం జీవితాన్ని దారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని రాజకీయాలకు తావు లేకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆలుమగల చెరువుకట్టపై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ నిర్మాణానికి అధికారులు కూల్చిన గద్దెను విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టడం హర్షదాయకమని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు కలిసి భూమి పూజ చేసినప్పటికీ కొంతమంది గిట్టని వాళ్లు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టవద్దని ఫిర్యాదు చేయడం వల్ల అధికారులు గద్దెను కూల్చడం విషాదకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే అందరికీ జీవితాలు బాగుపడతాయని, రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. జయశంకర్ ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. ఆగస్టు 6న జయశంకర్ జయంతి సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో రాజకీయాలకు తావు లేకుండా విగ్రహం ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని గంభీరావుపేట మండలంలో పెట్టాలన్న ఆలోచనకు నిజంగా కూడా విశ్వబ్రాహ్మణ సంఘానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు రాని ఆలోచన ప్రొఫెసర్ జయశంకర్ గారితో అడుగులో అడుగు వేసి నడిచిన వాళ్ళం. వారు సిద్ధాంతాలను మాకు ఒంటబట్టించిన వారు. వారి అడుగుదాడల్లో తెలంగాణ అంటే ఇది, తెలంగాణ బతుకిది, తెలంగాణ ఇందుకు కావాలని చెప్పి మాకు ఓనమాల నుంచి నేర్పించిన వ్యక్తి, అడుగులు వేయించిన వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ సిద్ధాంతకర్త యొక్క విగ్రహాన్ని గంభీరావుపేట హెడ్ క్వార్టర్స్లో స్వర్ణకారులందరూ కూడా, విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని పార్టీలతో మద్దతుతో వారందరినీ కూడా పిలిచి, ఎందుకంటే సిద్ధాంతకర్త గారికి రాజకీయాలకు సంబంధం లేదు, వారు ఒక గొప్ప మనిషి కాబట్టి అన్ని పార్టీలను పిలిచి వాళ్ళు భూమి పూజ చేసినప్పుడు కూడా కొంతమంది గిట్టని వాళ్ళు మరి సిద్ధాంతకర్త గారి యొక్క విగ్రహం ఇక్కడ ఉండొద్దు అనుకున్నారో ఏమనుకున్నారో, కానీ కాంప్లైంట్ల రూపాన కాంప్లైంట్లు చేసి ఆ సిద్ధాంతకర్త గారి యొక్క విగ్రహ ప్రతిష్టానం చేస్తున్న స్తంభాన్ని, ఏదైతే పిల్లర్ను కూలగొట్టే ప్రయత్నం చేసిందో నిజంగా అది చాలా విచారకరమైన విషయం. ఇది ఇలా చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, చట్టాలను అతిక్రమించమని మేము ఎవరికి చెప్పట్లే ఇవాళ. కానీ ఆ కళ్ళ ముంగటిని అనేక చట్టాలు అతిక్రమిస్తున్నప్పటికీ కూడా అట్టి విషయాల్లో చాలామంది కళ్ళు మూసుకొని ఉంటారు. సిద్ధాంతకర్త గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం కొరకు కడుతున్న స్తంభం పైన మాత్రము చట్టాన్ని అతిక్రమించినట్టు వాళ్ళకు అగుపడ్డట్టున్నది. నేను అధికారులను కూడా ఎవరిని ఏమనట్లే, నేను అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగులు ఇవ్వాలి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పైన చర్య తీసుకోవాల్సిన వాళ్ళ భాగం అది. కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారి విషయంలో కొంత మానవతా దృక్పథం కాదు వాళ్ళ గురుత్వంతో, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగ బతుకులు బాగుపడతాయి, ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాల్లో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి రూపకల్పన చేసి అహర్నిశలు తన జీవితాన్ని తెలంగాణకు ధారాదత్తం చేస్తే, అటువంటి వ్యక్తి విషయంలో కూడా చట్టాలను మేము ఉపేక్షించుకొని మేము అనట్లే, చట్టాలను అతిక్రమణ మేము అనలే. దాన్ని ఎవరైతే కట్టదలుచుకున్నారో కట్టదలిచిన వాళ్ళు ఒక 2-3 రోజుల టైం ఇవ్వండి మాకు, మేము తగిన పర్మిషన్ తీసుకుని వస్తామని చెప్పినప్పుడు వారు ఉందాగా ఉంటే బాగుండేదని నేను భావిస్తున్న వాళ్ళ. ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్న మాదిరిగా వారు చేసుకుపోయినారు. కానీ అదే మాదిరిగా నేను నాకు విజ్ఞప్తి ఏంటంటే, జయశంకర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఏదైతే చట్టం ఇలా మీకు అడ్డం వచ్చిందో, ఏదైతే ఈ చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించి అనేకమైన ఆక్రమణలు జరిగినాయి ఈ ప్రాంతంలో, దయచేసి వారు ఇప్పటికైనా అటువంటి ఆక్రమణల పట్ల కానీ ఉల్లంఘన పట్ల కానీ చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇలా వీరికి కూడా నేను ఎప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాను, విశ్వబ్రాహ్మణులకు కూడా. జయశంకర్ గారి మీద ఉన్న ప్రేమ కొద్దీ మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో 100% మీ అందరు కూడా దాసోహంగా ఉంటాం. కానీ జయశంకర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ మేము అందుకే సిగ్గుపడుతున్నాం. ఇవాళ మేము చేయాల్సిన పనిని మీరు చేస్తున్న ఇవాళ తెలంగాణ
సిద్ధాంతకర్త జయశంకర్ గారికి ఏ కులాన్ని అంటగట్టాల్సిన పని లేదు. మీ కులం బిడ్డ అయినందుకు మీరు గర్వించడంలో తప్పు లేదు. కానీ ఆయన ఏ కులానికి చెందిన వ్యక్తి కాదంటున్నా నేను. ఇవాళ ఆయన తెలంగాణ కులం, ఆయన కులమే తెలంగాణ కులం. ఇవాళ అటువంటి జయశంకర్ గారి విగ్రహాన్ని తప్పకుండా నిన్ననే కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి కలిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏదైతే 6వ తారీఖు నాడు వారి జయంతి సందర్భంగా గంభీరావుపేట నడిగడ్డ పైన జయశంకర్ గారి విగ్రహాన్ని స్థాపించే వారి యొక్క సంకల్పాన్ని కలెక్టర్ గారికి తెలిపించినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ స్థలం అయితే ఈ స్థలం ఇంతకంటే మంచి స్థలమైనప్పుడు కూడా దాన్ని కూడా సూచించి ఆ 6వ తారీఖు లోపట ఆ విగ్రహ ప్రతిష్ఠాపన తగిన ఏర్పాట్లను మా పార్టీ పరంగా మేము చేసుకుంటాం. ఇక్కడ రాజకీయాలకు ఇక్కడ కూడా తావివ్వకూడదని చెప్పి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి విషయంలో నేను అందరికి కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. వారి విషయంలో ఎవరు కూడా రాజకీయాలకు తావివద్దని వారందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు.